అన్నమయ్య జిల్లాలోనే అతిపెద్ద మార్కెట్ ఇది. ఇక్కడికి చాలా ప్లేసుల నుంచి జనాలు అయితే వ్యాపారాల కోసం వస్తున్నారు. ఇక్కడ చాలా మంది మాట్లాడడానికి ట్రై చేస్తున్నా, చూపిస్తానని వాళ్ళు మాట్లాడారు కూడా. అండ్ ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంట, వాళ్ళు చాలా చెప్తున్నారు. చూడండి మీరు కూడా. యాడింగ్ చేసినావా? కల్లూరు నుంచి చేసినావా? పేరు? అక్క పేరు రత్నమ్మ. ఎవరైనా ఏం కావాలన్నా ఇక్కడే తీసుకోండి. నమస్తే కా. కా పేరు కా మీద? నా పేరు రాయల్ లక్ష్మీదేవి. ఎక్కడి నుంచి వచ్చారక్క? ఎక్కడక్క? మదనపల్లి రోడ్లో పెట్రోల్ బంక్ దగ్గర. ఏమేమి తెచ్చారక్క? అక్క ఇక్కడ సౌకర్యం లేదక్క? బాత్రూమ్స్ లేవు, నీళ్ళకా? నీళ్ళు లేవు, నైట్ అయితే కొద్దిగా లైట్లు కూడా ఉండవు. గేట్ మాత్రం 220 రూపాయలు, ఆటో ప్రాణం 10 రూపాయలు. మా ఖర్చు ఉన్నా కానీ ఇక్కడ సౌకర్యం లేదు. వాళ్ళు వస్తే గలీజ్గా ఉంటుంది. కనీసం ఆడవాళ్ళు ఎంతసేపు ఉంటారు, తెల్లవారు వస్తే సాయంత్రం వరకు బాత్రూమ్ లో ఏముండవు, సైకిల్ పట్టించుకున్న దిక్కే లేదు. కనీసం నీళ్ళు కూడా ఉండవు. నీళ్ళు కూడా తాగడానికి ఇంటికంటే తెచ్చుకోవాలని తాగలవి లేకపోతే అది కూడా. చెత్త కూడా దగ్గర ఇక్కడే వేస్తున్నారు. గలీజ్ అస్సలు ఒక్కరు ఊడిసలు అట్టే ఉంటుంది, గలీజ్గా ఉంటుంది. ఎవరు పెట్టించుకోరు. అప్పుడు మా పరిస్థితి. మనకు షెడ్లు వేస్తే మీకు కొద్దిగా సౌకర్యంగా ఉంటుంది. షెడ్లు కంపల్సరీ కావాలా, బాత్రూమ్ ఇది చూసిన పెద్దలు, గౌరవమైన పెద్దలకి సౌకర్యాలు ఇస్తే మాకు పేరక్క? లక్ష్మీదేవి. థ్యాంక్స్ అక్క. ఎవరైనా వినండి, చూడండి, చేయండి. ఎవరైనా చేయండి. మా ఒక్కరే కాదు, అందరికీ ప్రజలకు న్యాయం చేసినట్టు. చిరు వ్యాపారులు కదా. ఇప్పుడు మీకు ఇక్కడ కనీసం సదుపాయాలు లేవంటారు. నీళ్లు లేవు, క్లీనింగ్ లేదు, బాత్రూమ్ లేదు, పైన నీడ లేదు. వర్షం వస్తే ఎలా అక్క? పట్టు కట్టుకోవాలా? పంట అంతా వేస్టే కదక్క, ఎత్తుకొచ్చిన సరికి అంతా వేస్ట్ అయిపోతుంది. షెడ్లు వేస్తే మీకు సౌకర్యంగా ఉంటుంది. అంటే ఇప్పుడు లేడీస్ కాబట్టి బాత్రూములు కడితే కొద్దిగా ఇబ్బంది లేకుండా బాగుంటుంది. బాత్రూమ్ ఉంటుంది. సరే అక్క. మీ పేరు అక్క? శ్రీదేవి. సరే థ్యాంక్స్ అక్క. సమస్యలు ఉన్నాయి మీకు? నీళ్ళు వాటర్ లేదు, ఇక్కడ క్లీనింగ్ లేదు,
ఇంకా పైగా రేకులు వర్షానికి ఎండకు చాలా ఇబ్బందిగా ఉంది. మేము వచ్చి చింతపర్తి నుంచి వచ్చారు. ఇక్కడ చూస్తే మీకు షెడ్లు కూడా లేవు. వర్షం వస్తే పంట అంతా వేస్ట్ అయిపోతుంది. ఎన్నో దినాలు పట్టుతో కూడా వదిలేస్తున్నాం. నిజంగానే పంట అంతా వేస్ట్ అయిపోతుంది. షెడ్లు ఉంటే మీకు సౌకర్యం ఉంటుంది. ఉంటుంది. ఏదో ఆడవాళ్ళకి నీళ్ళు ఉంటాయి కదా మీకు సౌకర్యం? వాటర్ లేదు, ఇంటికాడ తెచ్చుకుని తాగొచ్చు, లేకపోతే తాగొచ్చు. ఇంటి దగ్గర తెచ్చుకుని నీళ్ళే, మళ్ళీ ఇక్కడేం మీకు సౌకర్యం ఉండదు. మళ్ళీ గేట్ మాత్రం వేస్తారు, మామూలు గేట్ వేస్తారు. షెడ్లు ఉండాలా, నీళ్ళు ఉండాలా, క్లీనింగ్ ఉండాలా. క్లీనింగ్ లేదు. సరే. ఒక సెకండ్. అన్నా నమస్తే అన్న. చింతపండు అమ్ముతున్నారు, బాగా లాభాలు వస్తున్నాయా? పెద్దగా ఏం లాభాలే. కరోనా తర్వాత లాభాలంతా తగ్గిపోయినాయి. ఉద్యోగాలు లేని దానివల్ల ప్రజలంతా వ్యాపారం మీద పడి లాభాలు లేకుండా పోయినాయి. తక్కువ లాభంతో వ్యాపారం చేస్తూ ఉన్నాము. పెద్దగా వ్యాపారాలు కూడా లేవు. అంతా పల్లెలు పోయి అమ్మేస్తూ ఉంటారు. దానివల్ల సంతల్లో జనాలు రావక, వ్యాపారాలు లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి. చింతపండు అమ్ముతారు, ఇంకేమైనా అమ్ముతారా? చింతపండు, మిరపకాయలు అమ్ముతాము. మిరపకాయలు కూడా అమ్ముతారు. మిరపకాయలు కూడా ధర లేక చాలా బాధల్లో ఉన్నాము. ఇప్పుడు మీరు డైరెక్ట్ ఇక్కడే అమ్ముతారా? ఎవరైనా ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఆర్డర్ పైన రైతుల దగ్గర తీసుకొని మేము 5 రూపాయలు 10 రూపాయలు లాభం పెట్టి అమ్మేస్తాము. ఇప్పుడు ఎవరైనా యూట్యూబ్ లో చూసి మీకు కావాలంటే మీ నెంబర్ చెప్తే మీరు వస్తారా? డెలివరీ కావాలన్నా ఇస్తారు. ఎక్కడెక్కడ ఇస్తారండి? మేము ఇక్కడ పీలేరు మరియు తిరుపతి ఇస్తాము. బాగరాపేట ఈ ఏరియాలో ఎక్కడైనా ఇస్తాము. నెంబర్ చెప్పండి సార్. మా నెంబరు 9701201697. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. మీకు ఏమైనా ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి సంతలో? ప్రాబ్లమ్స్ అంటే ఇక్కడ కరెంటు లైట్లు లేవు. వర్షం వచ్చినా సరుకు తడిసిపోతుంది. షెల్టర్ కూడా లేదు. నీటి సౌకర్యం కూడా లేదు. నీటి సౌకర్యం మెయిన్ మీకు లేదు. నీటి సౌకర్యం లేదు, విద్యుత్ సౌకర్యము లేదు. మరియు వర్షం వచ్చినా సరుకు మొత్తం తడిచిపోతుంది. షెల్టర్ మాదిరి ఏమైనా ఉంటే, షెల్టర్ రేకుల షెడ్లు అట్లాంటివి వేస్తే బాగుండు. చిన్న చిన్న సంతల్లో సదుము, చిన్న గొట్టిగల్లు, బాగరాపేట ఇట్లా సంతల్లో అంతా షెల్టర్లు ఉన్నాయి. పెద్ద సంత ఇది. పంచాయతీ పీలేరుకు మంచి ఆదాయం వచ్చే సంత ఇది. అయినా దీనికి అధికారులు ఏం పట్టించుకోకుండా వదిలేసినారు. అది ఉండే ప్రాబ్లమ్స్ ఇక్కడ. సరే సార్. ఇక్కడ ఈ వీడియోలో చూసేది చాలా చిన్న ప్లేస్ లాగా ఉంటుంది, కానీ ఇక్కడ రియల్గా వచ్చి చూస్తే చాలా పెద్ద మార్కెట్ ఇది. చూడండి, ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు విజిట్ చేయండి పీలేరు మార్కెట్. థ్యాంక్ యూ.